హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. క్లైమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. సో మీరు ఎప్పుడైనా చూడొచ్చు. మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పేర్ రీడింగ్ ఉంటుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు అనమాట. ఓకేనా? సో ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, థర్డ్ పార్టీకి సంబంధించిన వీడియో చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ మీ పర్సన్కి మీ మీద తన ఫీలింగ్స్ ఏంటో ఫస్ట్ మనం చూసేస్తాం. ఓకే, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. Five of Pentacles, Five of Swords, Four of Pentacles, Knight of Pentacles. Eight of Wands అండి, బ్యూటిఫుల్. మీ పర్సన్ తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టున్నారు. మిమ్మల్ని పర్సన్ తలుచుకుంటున్నారు అండ్ ప్రజెంట్ పర్సన్ మిమ్మల్ని చేసేయాలి అనుకుంటున్నారు. మీరు తనని పూర్తిగా వదిలేస్తున్నారు, తనని పట్టించుకోవడం లేదు. మీ లైఫ్లో మీరు బిజీ అయిపోతున్నారు, మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. సో ఈ పర్సన్కి మీకు ఇద్దరికి చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది వచ్చి విడిపోయి ఉంటే పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారండి. తనని మీరు పట్టించుకోవడం లేదు. ఆ పొసెసివ్నెస్ అనేది పర్సన్కి మీ మీద కలుగుతుంది అనమాట. ఓకే, అంటే నన్నే పట్టించుకోరా, నన్నే కేర్ చేయడం లేదు, తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా ఉంటుంది కదా. ఆ పొసెసివ్నెస్ అనేది ఈ పర్సన్కి మీ మీద ఉంది. ఓకే, సో నైట్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఈ పర్సన్ మీ విషయంలో ఏదో యాక్షన్ తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారనమాట. మేబీ కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ పర్సన్ మీ సోల్మేట్ అండ్ కొంతమందికి పర్సన్ మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ కొంతమందికి పర్సన్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ అనమాట. ఓకే, మీరు చాలా మంది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో ఉండొచ్చు. ఓకే, అది కూడా చూపిస్తుంది. సో ఆ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారనమాట. మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు, మాట్లాడాలి అనుకుంటున్నారు. ఓకే, ఈ పర్సన్ ప్రజెంట్ తను మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ పర్సన్ని మీరు పట్టించుకోవడం లేదు. దానివలన ఈ పర్సన్కి తను ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వెళ్ళిపోతే మీరు తనని చేసేస్తారు అని పర్సన్ అనుకున్నారు, కానీ మీరు తనని చేసేయడం లేదు, పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. ఎందుకంటే మీ వైపు తప్పు లేదు, తన వైపు తప్పు ఉంది కాబట్టి మీరు వదిలేశారనమాట. ఓకే, కాబట్టి పర్సన్ తనంతలా తనే మళ్ళీ కోపంతోనే అండ్ నన్ను ఇంకా పట్టించుకోరు అనే ఆ భయంతోని ఈ పర్సన్ మళ్ళీ తనంతలా తనే మీ లైఫ్లోకి రావాలి, మాట్లాడాలి అండ్ యాక్షన్ కూడా తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. కాల్ కూడా చేస్తారు. ఓకే, చాలా మటుకి మార్నింగ్ టు నైట్ వరకు చాలా మందికి కాంటాక్ట్ వచ్చి ఉంటుంది. రాని వాళ్ళకు వెయిట్ చేయండి, వస్తుంది. ఓకేనా, మేబీ రేపు కూడా రావచ్చు. ఓకేనా. ఓకే, ఇప్పుడు మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీకి ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి చూద్దాం. ఓకే, ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్ ఉందో మీరు చూసేశారు కదా. ఇప్పుడు థర్డ్ పార్టీ మీద మీ పర్సన్కి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, థర్డ్ పార్టీకి మీ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది మనం చూడబోతున్నాం. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడారండి, మీ వైపు ఎలాంటి రాంగ్ లేదు. ఓకే, ఈ పర్సన్ మీ వైపు నుంచి మనీ అనేది చాలా ఎక్స్పెక్ట్ చేశారు, ప్రాపర్టీ లాంటిది అండ్ బెనిఫిట్స్ మీ వైపు నుంచి పర్సన్. ఓకే, అండ్ మళ్ళీ తనకి మీరు ఏదైతే బెనిఫిట్స్ అనేది అందించారో తీసుకుని పర్సన్ తన అవసరం తనకు తీరింది కాబట్టి తను ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, వెళ్ళిపోవడము, మళ్ళీ పర్సన్కి మళ్ళీ మీరు చేసేయాలి అండ్ తన వెంబడ పడాలి అనుకున్నారు, కానీ మీరు అలాంటి పప్పులే ముడుకు అన్నట్టుగా మీ లైఫ్లో మీరు గమ్మున ఉండిపోయారనమాట. అది పర్సన్ భరించలేకపోతున్నారు, తనే కాల్ చేస్తారు, మాట్లాడతారు. ఓకేనా. ఓకే ఓకే ఇప్పుడు మనం థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే, చాలామంది రిక్వెస్టెడ్ వీడియో ఇది. సో ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్ పడతా ఉన్నారు చాలామంది. చూద్దామండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరి మధ్యలో అయితే ఉందో వారే చూడండి, లేని వారు
స్కిప్ చేయొచ్చు. ఈ డెక్లో మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఈ డెక్లో థర్డ్ పార్టీకి మీ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది చూద్దాం. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. Page of Swords, the Lover, the Sun, Four of Cups, Wheel of Fortune, the Hanged Man, King of Cups, Two of Swords, Judgment, Two of Wands, Five of Swords, Ace of Wands అండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ 9 of Cups వచ్చింది. డెక్ ఇక్కడ పెట్టేస్తాను. థర్డ్ పార్టీకి మీ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉంది? Six of Pentacles, క్లారిటీ వచ్చేసిందండి. 10 of Wands, 7 of Pentacles, King of Swords, 9 of Wands, 4 of Cups, 10 of Cups, the Hanged Man, 8 of Wands, the Star, 8 of Pentacles and 4 of Pentacles అన్నమాట. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో ట్విన్ ఆఫ్ స్వర్డ్స్ అన్నమాట. అండ్ ఇక్కడ మీ పర్సన్ వైపు నుంచి బాటమ్ ఆఫ్ ద డెక్ 9 of Cups అన్నమాట. ఓకే, ఈ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఓకేనా? కార్డ్స్ అని కనిపిస్తున్నాయా? ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారంటే థర్డ్ పార్టీని ఈ పర్సన్ స్పై చేశారు. ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడే థర్డ్ పార్టీ పర్సన్ కంటికి కనిపించారు. ఓకే, సో థర్డ్ పార్టీని పర్సన్ చాలా అబ్జర్వేషన్ చేశారు. మేబీ థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్ పర్సన్ అని ఈ పర్సన్కి అనిపించింది. అండ్ మనీ ఫ్లో ఉన్న పర్సన్ లాగా ఈ పర్సన్కి అనిపించింది. అండ్ చాలా స్ట్రాంగ్ పర్సన్, ప్రాక్టికల్ పర్సన్, అండ్ తన లైఫ్లో తను ఇండిపెండెంట్గా ఉన్న పర్సన్. మేబీ తన వైఫ్ ఆర్ హస్బెండ్ నుంచి పూర్తిగా దూరమైన పర్సన్తోనే మీ పర్సన్ చాలామంది డీల్ అవుతున్నారనమాట. ఓకే, సో ఈ పర్సన్ దగ్గర మనీ ఫ్లో కూడా ఉంటుందన్నమాట మీకంటే ఎక్కువగా. అండ్ వారు చూడడానికి మేబీ చాలా అట్రాక్టివ్గా ఉండడము అలా కూడా ఉంటుంది కొంతమందికి. ఓకే, ఈ పర్సన్ మీరు తన లైఫ్లో ఉండంగానే పర్సన్ వేరే పర్సన్ తను అబ్జర్వేషన్ చేశారు. ఓకే, మీతో ఉంటున్న పర్సన్ వారి పూర్తి దృష్టి అనేది థర్డ్ పార్టీ మీద పెట్టేసి ఉన్నారు. పర్సన్ థర్డ్ పార్టీని చాలా అబ్జర్వేషన్ చేస్తూ ఉండడం, వారిని ఫాలో అవుతూ ఉండడము, వారి లైఫ్లో వారు ఎలా ఉంటున్నారు, అసలు ఏం జరిగింది వారి లైఫ్లో, వారి లైఫ్ సిచ్యువేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయి అన్నిటికీ పర్సన్ వారి పూర్తి డీటెయిల్స్ అనేది పర్సన్ తీసుకున్న తర్వాత వారి లైఫ్లోకి పర్సన్ ఎంటర్ అయ్యారు.
ఇది కొంతమందికి ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా వస్తుంది. కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా వస్తారనమాట. ఓకేనా? సో, పర్సన్ చూడండి ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్‌లో ఇక్కడ అట్రాక్షన్ అంటే చూడండి ఇక్కడ ఈ అబ్బాయి మీ పర్సన్. అమ్మాయి కూడా కావచ్చు ఇక్కడ. ఓకే. అండ్ ఇక్కడ ఈ థర్డ్ పార్టీ అనమాట. ఓకే. ఇక్కడ వీరి బాడీని చూస్తా ఉన్నారనమాట వారు. ఓకే. అంటే కేవలం ఆకర్షణతో మాత్రమే ఆ పర్సన్ ఇతను చూస్ చేసుకున్నారు. అండ్ అలాగే కొంతమందికి కొన్ని ప్రాపర్టీస్, మనీ బెనిఫిట్స్ అండ్ కొంతమందికి ఫిజికల్ నీడ్స్ అనేది ఆశించి పర్సన్ వారి వైపు వెళ్లారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. సో, తను ఏదైతే మేబీ కావాలనుకున్నారో అది పర్సన్‌కి దక్కింది. ఓకే. థర్డ్ పార్టీ విషయంలో ఫిజికల్ నీడ్స్ కానివ్వండి, లేదా కొంతమందికి ప్రాపర్టీ వైస్‌గా మనీ ఫ్లో బాగున్న పర్సన్ అలా థర్డ్ పార్టీ వైపు నుంచి పర్సన్ ఏదైతే నీడ్స్ కావాలనుకున్నారో అది పర్సన్‌కి దక్కింది. కాబట్టి తనకి విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయింది. సో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఈ పర్సన్. ఓకే. హమ్మయ్య! నేను కోరుకున్నది నాకు దక్కింది అన్నట్టుగా తను చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఓకే. కానీ పర్సన్ చూడండి ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ తను చూస్ చేసుకున్న తర్వాత సో, ఇక్కడ మీతో ఈ పర్సన్ అప్పుడు ఏంటంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా ఉన్నారు ఆ టైంలో. ఓకే. మిమ్మల్ని పర్సన్ కొంచెం కొంచెం ఇగ్నోర్ చేస్తా ఉన్నారు. పట్టనట్టుగా ఉండడము. అండ్ అంటే తన దృష్టి అంతా ఇప్పుడు థర్డ్ పార్టీ మీద ఉన్నారు. ఓకే. థర్డ్ పార్టీని ప్రతిసారి కాల్ చేయడం, మెసేజ్ చేయడము, థర్డ్ పార్టీ దృష్టి అంతా ఈ పర్సన్ మీద మళ్లించుకోవడము. అంటే తను బాగా రెడీ అవ్వడం గానివ్వండి, లేదా వారి మాటలతోని గానివ్వండి, ఏదో ఈ పర్సన్ మ్యాజిక్ చేసి థర్డ్ పార్టీని పూర్తిగా వీరి కంట్రోల్‌లో అయితే తీసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. థర్డ్ పార్టీతో ఈ పర్సన్ చాలా హ్యాపీగున్నారు. చాలా జాయ్‌గా ఉన్నారు. కానీ పర్సన్ చూడండి తను మళ్ళీ థర్డ్ పార్టీతో ఎంజాయ్‌మెంట్ తను కోరుకున్న నీడ్స్ అనేది థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్‌కి దక్కింది. ఓకే. సో, దాని తర్వాత చూడండి పర్సన్‌కి ఏదో తెలియని భయం అనేది మొదలైంది మళ్ళీ. ఓకే. అంటే థర్డ్ పార్టీని ఈ పర్సన్ ఓకే. ఆహ్, వారి లైఫ్‌లో అయితే వెళ్లారు, మాట్లాడారు, ఫ్లర్ట్ చేశారు. వారిని వీరి కంట్రోల్‌లో తీసుకున్నారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి అనే భయం ఈ పర్సన్‌కి మొదలైంది. ఓకే. ఇక్కడ చాలా మిస్ అవుతున్నారు చూడండి తను. ఓకే. అంటే థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ మేబీ ఆహ్, అవ్వ కావాలి, బువ్వ కావాలి అనే టైప్ ఉంటుంది కదా! ఈ పర్సన్ ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది ఈ పర్సన్‌కి. అలాగే థర్డ్ పార్టీ కూడా ఉండాలి. ఓకే. ఈ పర్సన్ ఎలా మాట్లాడతారంటే మీకేదైనా లోటుపాటు చేస్తే అప్పుడు అడుగు. మీకేమీ లోటుపాటు చేయడం లేదు కదా! ఇంకా తనని మీరు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా చాలామంది మీ పర్సన్ మీతో మాట్లాడి కూడా ఉంటారనమాట. ఓకే. అంటే అక్కడ థర్డ్ పార్టీని కూడా మెయింటైన్ చేస్తాను, నిన్ను కూడా మెయింటైన్ చేస్తాను అనే టైప్‌గా ఈ పర్సన్ మీతో మాట్లాడి కూడా ఉంటారు కొంతమందికి. ఓకే. తను ఏదైతే మాట్లాడారో ఆ కర్మ ఈ పర్సన్ తీసుకున్నారండి. ఇక్కడ వెంటనే వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చింది. అంటే తను రాంగ్ స్టెప్ వేస్తున్నారు. మీరు చూసుకుంటా సైలెంట్‌గా బాధపడతా ఉండొచ్చు. కానీ యూనివర్స్ ఊరుకుంటారా? యూనివర్స్ ఊరుకుంటారా? అంటే ఊరుకోరు కదా! సో, ఆ కర్మ అనేది పర్సన్ తన మాటల ద్వారా తను తీసుకున్నారు. కర్మని అనుభవిస్తారు గూడా. ఓకే. సో, ఇక్కడ ఈ పర్సన్ ఏంటిదంటే మళ్ళీ ఇది కార్మిక్ రిలేషన్ థర్డ్ పార్టీ వీరి లైఫ్‌లోకి రావడానికి మెయిన్ కారణం వారికి లైఫ్ లెసన్స్ అనేది నేర్పించడానికి మీ పర్సన్‌కి మెయిన్ అది ఉంది. ఓకే. ఈ పర్సన్ ఇక్కడ సన్ కార్డ్ వచ్చిందండి. సో, చాలా ఇమ్మెచ్యూర్‌గా ప్రవర్తిస్తారనమాట. అండ్ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. కోపమొస్తే ఆగరు. అండ్ పర్సన్‌ని మేబీ చాలా చులకన చేసి మాట్లాడడం గానీ, చాలా చీప్‌గా తీసి పడేయడం గానీ అలా. అలా ఈ పర్సన్ చేస్తున్నారంటే మేబీ చాలా ఇష్టమైన పర్సన్ దూరమైతే ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుంది? ఈ పర్సన్‌కి మీ విషయంలో తనకి తెలియదు. కానీ థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్‌కి తెలుస్తదనమాట. చాలా ప్రేమగా చూసుకునే పర్సన్ దూరం పెడితే ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుంది అనేది థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ తెలుసుకుంటారనమాట. ఓకే. సో, ఇక్కడ ఈ పర్సన్ చూడండి తను ఇక్కడ కార్మిక్ రిలేషన్‌లో ఉన్నారు. థర్డ్ పార్టీతో కావచ్చు. అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే గూడా అది కార్మిక్ రిలేషన్ లాగా చూపిస్తుంది. ఓకేనా? అంటే ఊరికినే ఆర్గ్యుమెంట్స్ వచ్చి మళ్ళీ డివోర్స్ అలాంటివి కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. మేబీ కొంతమందికి జరిగి గూడా ఉంటుందనమాట. ఓకే. మీరు చాలామంది డివోర్స్ అవుతున్న పర్సన్‌తోనే వైఫ్ అండ్ హస్బెండ్ దూరమైన పర్సన్‌తోనే అలా గూడా డీల్ అవుతా ఉండొచ్చనమాట. ఓకేనా? సో, ఈ పర్సన్ చూడండి ఇక్కడ మళ్ళీ ఏదో తెలియని భయం ఈ పర్సన్‌లో ఉంది. ఇప్పుడు తనకి రియలైజ్ అవుతుంది. ఓకే. ఇక్కడ థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారు. ఇక్కడ వారి లైఫ్‌లో మీరున్నారు. సో, ఇదంతా ఎలా బ్యాలెన్స్ అనేది చేయాలి? అండ్ ఇక్కడ కొంతమందికి థర్డ్ పార్టీ మీ పర్సన్‌కి సరిగ్గా పట్టించుకోవడం లేదు.
అంటే ఈ పర్సన్ మీద థర్డ్ పార్టీకి కూడా అనుమానం అనేది వచ్చింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. థర్డ్ పార్టీకి ఈ పర్సన్‌కి ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది అండ్ థర్డ్ పార్టీ పర్సన్ మీద చాలా చిరాకు పడడం గానీ, అండ్ ఈ పర్సన్‌ని అసలు పట్టించుకోవడం లేదు అన్నట్టుగా కూడా చూపిస్తుందనమాట. ఓకే. ఈ 2 కార్డ్స్ అనేది చాలా పాజిటివ్ వైబ్స్ అనేది మనకొస్తుంది. ఓకే. అంటే ఇక్కడ థర్డ్ పార్టీతో మీ పర్సన్ మేబీ స్టార్టింగ్‌లో వారిద్దరి మధ్యలో రిలేషన్ చాలా హ్యాపీగున్నారు ఇద్దరు. కానీ రాను రాను ఏంటిదంటే థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని చాలా విసుక్కుంటున్నారనమాట. అందుకని పర్సన్ ఇక్కడ మిస్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ గూడా తనకి కలుగుతుంది. ఓకేనా? సో, ఇదంతా కర్మ ఏదైనా తనని వెంటాడుతుందా అనే భయం గూడా ఈ పర్సన్‌కి ఉందనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ చూడండి థర్డ్ పార్టీని తను అంత బాగా చూసుకున్నా థర్డ్ పార్టీ తనని ఎందుకు లెక్క చేయడం లేదు. థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసుకున్నారు. అందరిని వదిలేసారు. కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్‌ని గూడా వదిలేసి ఉంటారనమాట. అంటే ఈ పర్సన్ నిజ స్వరూపం ఏంటిది అందరికి తెలిసిపోవడం గానీ, అందరూ తనని దూరం పెట్టడం గానీ ఏదో జరిగింది. ఓకే. సో, ఇప్పుడు గూడా ఈ పర్సన్ థర్డ్ పార్టీ ఎందుకు తనని పట్టించుకోవడం లేదు అనే బాధలోనే ఈ పర్సన్ ఉన్నారనమాట. కానీ తను ఏం చేస్తున్నారు అనేది ఈ పర్సన్‌కి తెలియదు. ఓకే. థర్డ్ పార్టీని తను చాలా బాగా చూసుకున్నారు. చాలా ప్రేమని ఇచ్చారు. అండ్ కొంతమంది గిఫ్టుల్లాంటిది గూడా ఇచ్చి ఉంటారనమాట. ఓకే. అయినా గూడా థర్డ్ పార్టీ ఊరికనే విసుక్కోవడము అండ్ ఆర్గ్యుమెంట్స్‌కి దిగడం అలా జరుగుతా ఉండేసరికి పర్సన్‌కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి? ఆ దారి అనేది ఎటు వెళ్ళాలి? ఇటు మీ వైపు రావాలా? లేదా థర్డ్ పార్టీనే మళ్ళీ తనని కాంప్రమైజ్ అయ్యి అక్కడే ఉండాలా? ఈ పర్సన్‌కి ఏమి అర్థం గాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే. అండ్ పర్సన్ థర్డ్ పార్టీ వచ్చాక తన లైఫ్‌లో మేబీ ఇక్కడ మిమ్మల్ని వారితో కంపారిజన్ కూడా చేశారు ఈ పర్సన్. మీరు రైటా? వారు రైటా? అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని వారితో పోల్చారనమాట. కానీ పర్సన్ వారే రైట్ పర్సన్ తనకి అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని పక్కకు పెట్టి థర్డ్ పార్టీని ఈ పర్సన్ చూజ్ చేసుకున్నారు. వారి ముందు మీరు దేనికి గూడా పనికిరారు అన్నట్టుగా పర్సన్ సో, మిమ్మల్ని పక్కకు పెట్టి థర్డ్ పార్టీని పర్సన్ చూజ్ చేసుకున్నారు. కానీ ఇక్కడ యూనివర్స్ అనేది ఈ పర్సన్‌కి గట్టి దెబ్బ అనేది పడతది. ఓకే. సో, యూనివర్స్ ఇప్పుడు ఈ పర్సన్ విషయంలో ఏదో నిర్ణయం తీసుకోబోతున్నారండి. ఓకే. అంటే థర్డ్ పార్టీని మీ పర్సన్‌ని ఇది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఆర్ కార్మిక్ రిలేషన్ అలా ఉంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో తనకి లెసన్స్ అనేది నేర్పిస్తది యూనివర్స్. ఓకే. ఇక్కడ థర్డ్ పార్టీకి, ఈ పర్సన్‌కి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తున్నాయి అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఈ పర్సన్ చూడండి ఇప్పుడు గూడా థర్డ్ పార్టీ అన్నట్టుగానే తను భజన చేస్తా ఉన్నారు. కానీ మీరు ఏమైపోతున్నారు? మీ లైఫ్‌లో మీరు హ్యాపీగున్నారా? లేదా ఈ పర్సన్ విషయంలో మీరు ఎంత బాధపడుతున్నారు అనేది ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదు. ఓకే. థర్డ్ పార్టీ అర్థం చేసుకోవడం లేదు. థర్డ్ పార్టీ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు. బర్డెన్‌గా తీసుకుంటున్నారు. ఈ పర్సన్ మీద ఊరికనే కోప్పడతా ఉండడం అలాంటిది ఏదో జరుగుతుంది. కాబట్టి ఈ పర్సన్ థర్డ్ పార్టీని ఎలా కాంప్రమైజ్ చేయాలి? థర్డ్ పార్టీని ఎలా నమ్మించాలి? అనే దాంట్లోనే ఈ పర్సన్ ఉన్నారనమాట. మేబీ థర్డ్ పార్టీ వైపు నుంచి పర్సన్‌కి ఏదో ప్రాపర్టీ ఆర్ ఏదో బెనిఫిట్స్ లాంటిది ఈ పర్సన్‌కి వస్తున్నాయి. కాబట్టి తను థర్డ్ పార్టీ వెంబడ ఉన్నారనమాట. ఓకేనా? ఏదో ఒక నిర్ణయం అయితే థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ తీసుకోవాలి అనుకుంటున్నారండి. అండ్ ఈ పర్సన్ చూడండి కొంతమందికి పర్సన్ ఏంటిదంటే థర్డ్ పార్టీకి, పర్సన్‌కి ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి. కాబట్టి పర్సన్ ఆల్ ఆఫ్ సడెన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ పర్సన్ మీకు కాల్ చేయడమా, మెసేజ్ చేయడమా కూడా జరగబోతుంది. ఓకేనా? వస్తుంది గూడా. ఎందుకంటే ఇక్కడ మేబీ స్టార్టింగ్‌లో చెప్పాను కదా! థర్డ్ పార్టీకి ఇక్కడ మీ పర్సన్‌కి ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి కాబట్టి ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీతో రీయూనియన్ కావాలి. ఈ పర్సన్ చూడండి వీరిద్దరికి ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగేసరికి పర్సన్ మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారంటే థర్డ్ పార్టీ మీద ఈ పర్సన్ మేబీ థర్డ్ పార్టీ మీ పర్సన్‌కి చాలా మనీ అనేది ఇచ్చారు. వారి టైమ్ అంతా ఈ పర్సన్ మీద ఇన్వెస్ట్ చేశారు. కానీ ఈ పర్సన్ ఏంటిదంటే కొంచెం ఇమ్మెచ్యూర్‌గా కనిపిస్తున్నారనమాట. మీ పర్సన్ ఏంటిదంటే మీ పర్సన్ మీతో గూడా తను సరిగ్గా ఉండడం లేదు. ఇక్కడ థర్డ్ పార్టీతో గూడా ఈ పర్సన్ సరిగ్గా ఉండడం లేదు. థర్డ్ పార్టీకి మీ పర్సన్ మీద ఏదో అనుమానం లాంటిది కనిపిస్తుందనమాట. ఓకే. అంటే ఈ పర్సన్ విషయంలో ఇంక ఎవరో ఉన్నారు. ఈ పర్సన్ ఎవరితోనో మాట్లాడుతున్నారు అనే అనుమానం అనేది ఈ పర్సన్‌కి కలిగింది థర్డ్ పార్టీకి. ఓకే. సో, కాబట్టి ఈ పర్సన్ ఎందుకో తనకి మీ పర్సన్ అంటే బర్డెన్ అనిపించడము, చిరాకు అనిపించడము, కోపం రావడము
ఇంత చేస్తుంటే ఈ పర్సన్ నన్నే వెన్నుపోటు పొడుస్తున్నారు, నమ్మక ద్రోహం చేస్తున్నారు అనే ఆ బాధ అనేది ఈ పర్సన్‌కి కలుగుతుందనమాట. ఓకే. సో, చాలా బర్డెన్‌గా తీసుకుంటున్నారనమాట. మీ పర్సన్ అంటేనే మేబీ చిరాకు పడడం లాంటిది జరుగుతుంది థర్డ్ పార్టీ. ఓకే. అండ్ ఇక్కడ మనీ గూడా లాస్ అయ్యి ఉంటారు. ఈ పర్సన్ విషయంలో థర్డ్ పార్టీ మనీ అనేది లాస్ అయ్యి ఉంటారనమాట. మేబీ థర్డ్ పార్టీ మీ పర్సన్‌కి మనీ అనేది ఇచ్చి ఉంటారు. మీరు మీ పర్సన్‌కి ఎలా అయితే మనీ ఇచ్చారో థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్‌కి అలాగే మనీ అనేది ఇచ్చి ఉంటారు. అండ్ కొంతమందికి మీ పర్సన్ ఏమో థర్డ్ పార్టీకి మనీ ఇచ్చి ఉన్నారు. ఓకేనా? ఇక్కడ 2 మెసేజ్ అనేది రిప్రజెంట్ చేస్తుందండి. ఓకేనా? కొంతమందికి ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్‌కి మనీ ఇచ్చారు. కొంతమందికి మీ పర్సన్ థర్డ్ పార్టీకి మనీ ఇచ్చారనమాట. ఈ పర్సన్ లైఫ్‌లో మేబీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్ లాంటిది తను ఫేస్ చేస్తా ఉన్నారు. తన లైఫ్‌లో మేబీ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండొచ్చు. అండ్ ఇంప్రూవ్‌మెంట్ అనేది లేకపోవడం లాంటిది ఏదో ఉంది. కాబట్టి ఈ పర్సన్‌కి మీ పర్సన్ కూడా కొంతమంది ఫినాన్షియల్‌గా హెల్ప్ అనేది చేస్తా ఉండొచ్చు. మ్యారీడ్ అయి ఉంటే తన లైఫ్‌లో మేబీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో, కాబట్టి పర్సన్ ఏంటిదంటే వారికి హెల్ప్ చేస్తా ఉన్నారనమాట. ఓకే. అలాంటిది కూడా చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో కొంతమందికి మాత్రం అండి మేబీ 95% మాత్రం మేబీ వీడో అలాంటి వారితో డీల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటారనమాట. ఓకే. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ దూరం అయిపోవడము అలాంటిది ఏదో ఉంది. ఓకే. అలాంటి పర్సన్‌తో చాలామంది డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. లేదా ఇక్కడ కోర్ట్ కేసెస్ లాంటిది గూడా ఉండొచ్చు. మీ పర్సన్‌కి, థర్డ్ పార్టీకి మధ్యలో. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే. ఓకేనా? సో, థర్డ్ పార్టీ మాత్రం మీ పర్సన్‌ని చాలా గిల్టీ ఫీలింగ్‌తో చూస్తున్నారండి. అంటే ఈ పర్సన్ చాలా నమ్మించి మోసం చేశారు అన్నట్టుగానే థర్డ్ పార్టీ మనసులో అయితే ఏదో ముద్ర లాంటిది పడిపోయింది. ఓకే. అంటే మీ పర్సన్ ఇక్కడ ఏదో తప్పు చేశారు. థర్డ్ పార్టీని గూడా మేబీ కేర్‌లెస్ చేయడం గానీ, అండ్ థర్డ్ పార్టీని గూడా మేబీ మోసం చేయాలి అనే థర్డ్ పార్టీని కూడా మోసం చేయాలి అనే ఆ ట్రూత్ లాంటిది థర్డ్ పార్టీకి తెలిసి ఉంటుంది. మేబీ వారి ఇంటెన్షన్ గాని, లేదా మీ పర్సన్ మొబైల్‌లో ఏదైనా మెసేజ్ లాంటిది ఏదైనా ఉంది అంటే థర్డ్ పార్టీ ఏదో చూసారు. ఓకే. సో, థర్డ్ పార్టీకైతే మీ పర్సన్ మీద చాలా అనుమానాలైతే ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, కాబట్టి ఇలాంటి పర్సన్‌ని చూజ్ చేసుకున్నానా అనే గిల్టీ ఫీలింగ్ థర్డ్ పార్టీకి చాలా ఉందనమాట. ఓకే. జీవితాలతో ఆడుకునే పర్సన్‌ని తను చూజ్ చేసుకున్నారా అనే బాధ ఈ పర్సన్‌ని చాలా వెంటాడుతుంది. ఓకే. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే మేబీ థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్ మేబీ మీరు మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతా ఉంటే, మేబీ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే వారిద్దరూ ఒకరినొకరు మిస్ అవుతున్నారు. కానీ ఇక్కడ లీగల్ ఇష్యూ లాంటిది కనిపిస్తుందనమాట. ఓకేనా? మేబీ మీరు మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతా ఉంటే, మీ పర్సన్ అండ్ తన లైఫ్ పార్ట్నర్ ఒకవేళ దూరంగా ఉండి ఉంటే, వారిద్దరూ ఒకరినొకరు చాలా మిస్ అవుతున్నారనమాట. ఓకే. సో, వారిద్దరూ ఒకప్పుడు ఎంత హ్యాపీగున్నారో, మధ్యలో ఈ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ రావడం మేబీ మీరే ఉంటారు కొంతమంది థర్డ్ పార్టీ. ఓకే. సో, కాబట్టి ఈ పర్సన్ ఏంటిదంటే వారి ఫ్యామిలీతో ఎంత బాగుండేవాళ్ళం. కానీ మధ్యలో మేబీ ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ థర్డ్ పార్టీ ఎవరో రావడం వలన సో, ఇద్దరి మధ్యలో చాలా డిస్టర్బెన్స్ అనేది వచ్చాయి. ఎంతో హ్యాపీగుండే ఫ్యామిలీ అల్లకల్లోలం అయిపోయింది అన్నట్టుగా సో, థర్డ్ పార్టీ అనేది చాలా బాధపడతా ఉన్నారనమాట. ఇక్కడ ఇన్‌మెచ్యూరిటీ అనేది మీ పర్సన్‌లో కనిపిస్తుందండి. 99% ఇక్కడ మీ పర్సన్‌లో ఇన్‌మెచ్యూరిటీ ఉంది. ఈ పర్సన్ తనకు నచ్చితే ఏంటిదంటే అందరి జీవితాలతో ఆడుకుంటారనమాట. ఈ పర్సన్‌కి మీరు కావాలి, థర్డ్ పార్టీ కావాలి అలాంటిది చూపిస్తుంది. ఓకే. సో, ఇక్కడ థర్డ్ పార్టీ మేబీ మీ పర్సన్ వైపు నుంచి థర్డ్ పార్టీకి కూడా కాల్ ఆర్ మెసేజ్ కూడా రావచ్చు. ఇక్కడ ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు. థర్డ్ పార్టీకి కూడా కాల్ చేయాలి అనుకుంటున్నారనమాట. థర్డ్ పార్టీతో ఈ పర్సన్ ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి. మీ పర్సన్ థర్డ్ పార్టీకి కాల్ చేసేటప్పుడు థర్డ్ పార్టీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ తను ఎంత ఎఫర్ట్స్ పెడితే థర్డ్ పార్టీకి మీ పర్సన్ ఇచ్చే వాల్యూ ఏంటిదంటే లైఫ్ లాంగ్ ఉండడం కుదరదు. అండ్ బ్రేకప్ లాంటిది ఏదో జరుగుతుంది అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో చెప్పే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట థర్డ్ పార్టీతో. ఓకే. అందుకని ఈ పర్సన్ ఇక్కడ చూడండి చాలా పొసెసివ్‌గా ఉన్నారనమాట. చాలా కోపంతో ఊగిపోతున్నారు. ఇక్కడ కత్తి పట్టుకొని రెడీగా ఉన్నారనమాట. ఓకే. అంటే ఒక ఖడ్గం పట్టుకొని. అంటే ఇది రియల్‌గా ఎలా వస్తుందంటే, అరే! నా లైఫ్‌లో ఇంకా ఈ పర్సనే వద్దు. వీరి మొహం గూడా చూడకూడదు. సో, వీరు ఏమైపోయినా నాకనవసరం. దగ్గర రానిచ్చినందుకు సో, తగిన శాస్తే జరిగింది అన్నట్టుగా ఈ పర్సన్ ఏంటిదంటే, మీ పర్సన్‌ని అసలు ఒక ఫుట్‌బాల్ ఆడుకోవాలి అన్నంత కోపం థర్డ్ పార్టీ ఉన్నారనమాట. ఓకే.
చాలా కోపం ఉంటుంది థర్డ్ పార్టీకి. చాలా మొండివారు. వారు అనుకుంటే ఏదైనా చేయగలరు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేసుకోగలరు. చాలా ప్రాక్టికల్ పర్సన్. అండ్ తనకి సొసైటీలో చాలామంది తెలిసిన వారు తెలిసి ఉంటారనమాట. ఓకే. సొసైటీలో అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా! అందరూ ఈ పర్సన్‌కి తెలిసిన వారు. సో, కాబట్టి పర్సన్ ఏదైనా చేయగలరు అన్నట్టుగా ఆ కాన్ఫిడెన్స్ అనేది థర్డ్ పార్టీలో ఉంది. ఓకే. సో, చాలా కోపంతో ఈ పర్సన్ మీద ఊగిపోతున్నారు. మీ పర్సన్ ఏంటిదంటే మీకు కాల్ చేయాలి. ఈ పర్సన్‌కి ఏదో కాల్ చేసి చెప్పేసి మళ్ళీ మీ పర్సన్ మీకు కాల్ చేయాలి. మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. సో, ఇదండి. మీకు క్లారిటీ వచ్చిందా? కన్‌ఫ్యూజ్ అవ్వకుండా సో, కామ్‌గా చూడండి. నేనైతే కొంచెం కన్‌ఫ్యూజ్ అయినట్టుగానే అనిపిచ్చింది. ఓకే. చూద్దాం. మీకు ఎంతమందికి మేబీ క్లియర్‌గా అర్థమైందో కామెంట్‌లో తెలియజేయండి. అండ్ క్లెయిమ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ పర్సన్ విషయంలో, థర్డ్ పార్టీ విషయంలో అండ్ మీ విషయంలో మీకు క్లారిటీ కావాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఆల్ సైన్స్ వారికి ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఓకేనా? మేషరాశి నుంచి మీనరాశి వరకి ఈరోజు ఎలా ఉండబోతుంది చూద్దాం. ఓకే. మేషరాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్‌గా ఉన్నారు అండ్ ఓర్వలేనితనం ఉంటది కదా! అలా ఉంటారనమాట మేషరాశి వారు. ఓకే. ఓర్వనితనం చాలా ఉంటుందండి. జెలస్ భావం. ఓకే. అండ్ వృషభ రాశి వారు ఏదో విషయంగా మీరు కొంచెం బాధపడతా ఉంటారు. మేబీ ఎవరైనా మిమ్మల్ని బిట్రేల్ చేయాలి అని అనుకోవచ్చు. అండ్ మిథున రాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి మీరు. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు ద వరల్డ్ అండి. సో, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు ఈరోజు. రీయూనియన్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ సింహరాశి వారు మీ ప్రేమంతా మీ పర్సన్‌కి ఇవ్వాలి అనుకుంటారు. కానీ వారు మిమ్మల్ని అర్థం చేసుకోరు. సో, ఆ విషయంలో కొంచెం నిరాశ అనేది ఉంటది మీకు. అండ్ కన్య రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉంటారు మీరు ఈరోజు. అండ్ తులా రాశి వారు మీకు మీ పర్సన్‌కి మధ్యలో బ్యాలెన్స్ అనేది లేదండి. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదనమాట. ఓకే. అంటే అది ఎలా ఉంటుందంటే ఎడ ముఖం, పెడ ముఖం పెట్టుకుంటారు గదా! అలా ఉంటారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు ఏదో విషయంగా మీరు చాలామంది ఆహ్, మేబీ మీరు పడిన కష్టానికి ఫలితం లేదు అండ్ ఏదో విషయంగా కూడా వెయిట్ చేస్తా ఉంటారు, ఆలోచిస్తా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది. ధనురాశి వారు 24/7 ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తా ఉంటారు. అండ్ రీగ్రెట్‌గా ఫీల్ అవుతా ఉంటారనమాట. ఏదో తప్పు చేసిన వారిలాగా. మేబీ తప్పుడు పర్సన్‌ని కూడా చూజ్ చేసుకొని ఉంటారు మీరు. ఓకే. అండ్ మకర రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. ఓకే. అండ్ కుంభరాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ మీనరాశి వారు మీ పర్సన్‌ని మీరు చాలామంది మిస్ అవుతా ఉన్నారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. క్లెయిమ్ చేసుకొని చూడండి. అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. రేపైతే రీడింగ్ రాదండి. సో, నేను రేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. మేబీ వీక్లీ నుంచి నేను ఏ రోజు కూడా ఆపడం లేదు కదా రీడింగ్. సో, చాలా టైర్డ్ అవుతున్నాను. 2 ఛానెల్స్ అనేది మెయింటైన్ చేసేసరికి. ఓకే. ఓకే అండి. రేపైతే రెస్ట్ తీసుకుంటాను. మేబీ విజయస్ తెలుగు టారో ఎనర్జీస్ ఆ ఛానెల్‌లో వస్తాయి వీడియోస్. ఈ ఛానెల్‌లో మటికి రేపు హాలిడే అన్నమాట మనకి. ఓకే. సో, మీరు గూడా అందరూ హ్యాపీగా ఉండండి. ఓకే అండి. బాయ్.